వెళ్తున్నట్టే చెప్పారు. జైలుకి వెళ్తున్నాను. సో కొంత మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అనేక రూపాల్లో సంపాదించిన డబ్బు చాలా వరకు విదేశాల్లో ఉంది. చాలా వరకు విదేశాల్లో ఉంది. ఒక కూతురు ఆ డబ్బులు మేనేజ్ చేస్తుంది. లండన్లోనే దుబాయ్ బేస్డ్ ఒక కంపెనీ ద్వారా ఒక కూతురు ఈ డబ్బుల వ్యవహారాలన్నీ మేనేజ్ చేస్తుంది. అంటే కూతురు కూడా తెలివైంది బాగా. అంతే కదా, మనీ మేనేజ్మెంట్ మామూలు విషయం. షీ ఈజ్ ట్రైన్డ్. అదే అది కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటంటే కాంగ్రెస్ నుంచి కొంత సేఫ్ జోన్ కావాలి. ఆ లోపల ఉన్న 2 ఎంపీలు ఉన్నారు కదా, వాడు పొద్దున్నే వెళ్ళి మళ్ళీ ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి ఓటేశారు. మిథున్ రెడ్డి ఈరోజు ఓటేశారు, మొన్న పొద్దున్నే అంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కాంగ్రెస్తో బీజేపీతో ఏకకాలంలో ఇది ప్రమాణం కాదండి. అయితే ఇందులో ఇంకా డీటెయిల్గా వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఎన్నికల్లో పోరాటం చేసి లేదా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీఏ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయింది ఎన్డీఏ చేతిలో. ఢిల్లీలో ఈరోజు స్పీకర్కి ఎవరు ఓటేశాడు? ఎన్డీఏ. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు, పులిబిడ్డ, పులిహోర అనేవాళ్ళు. పులిహోర అనలా వాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ ఎవరి చేతిలోనైతే ఓడిపోయావో, లేదా ఎవరి మీదైతే విమర్శలు చేశావో, లేదా ఎవరితోనైతే సిద్ధం అన్నావో, ఇది ఎవరితోనైతే యుద్ధానికి సిద్ధం అన్నావో, ఏ పేదలకి పెత్తందారులకి పోటీ అన్నావో, వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ షూ తీసి సాక్స్ తీసి వాళ్ళ కాళ్ళు నాకి ఈరోజు స్పీకర్కి ఓటేసావు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక వెన్నెముక లేని, సిగ్గు సెరవు లేని, ఆత్మాభిమానం లేని నాయకుడు అని చెప్పటం నా ఉద్దేశం. ఎందుకంటే అతని గురించి ఏం చెప్తారంటే చాలా మొండోడు, చాలా ధైర్యవంతుడు, లేదా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే నిలబడతాడు, కూర్చుంటాడు.